హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎల్ఐసి ఏజెంట్ ముండా బాలయ్య. ఈ ప్లాన్ అంటే ప్లాన్ నెంబర్ 733 ఎల్ఐసి జీవన లక్ష్య ప్లాన్ అండి. ఈ ప్లాన్ హోల్డర్ ఎక్స్పైర్ అయిపోయిన కానీ మనకి ప్లాన్ మీద రన్నింగ్ అని ఉంటుందండి. ఈ ప్లాన్ ఎవరు తెలుసుకున్నామో దయచేసి మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, విధంగా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్స్ కొట్టినట్టు ప్లాన్ వివరాలు చూద్దాం. ప్లాన్ చూసుకున్నట్లయితే వయసు అనేది 18 సంవత్సరాలు అయినటువంటి వ్యక్తిని ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. పాలసీ సంవత్సరం వచ్చి 5 లక్షలు తీసుకున్నాము. టర్మ్ వచ్చి 25 సంవత్సరాలు, కట్టేది వచ్చి 22 సంవత్సరాలు. పీపీటీ వచ్చి అంటే ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చి 22 సంవత్సరాలు. దీనికి డిజెంట్ యాక్సిడెంటల్ అండ్ డిజబిలిటీ రైడర్ 5 లక్షలు తీసుకున్నాము. దీనికి టర్మ్ రైడర్ తీసుకోవడం జరిగిందండి 5 లక్షలు. అంటే మనం నెలకి కట్టేది 1868 రూపాయలు. మంత్లీ వచ్చి 1868 రూపాయలు. 3 నెలలకు వచ్చి 5605 రూపాయలు. 6 నెలలకు వచ్చి 11,091 రూపాయలు. సంవత్సరానికి వచ్చి 21,944 రూపాయలు పే చేస్తామండి. మొత్తం మనం 22 సంవత్సరాలు కట్టేది 4,82,760 రూపాయలు కడతామండి. మనకి మెచ్యూరిటీ టైంలో 14 లక్షలు రావడం అనేది జరుగుతుందండి. ఈ ప్లాన్ అనేది దీనికి న్యాచురల్ డెత్ కింద మనకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా యాక్సిడెంటల్ డెత్ కూడా డబుల్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అది ఎట్లా చూసుకున్నా సార్ చూడండి. న్యాచురల్ డెత్ వచ్చి మనకి ఫర్ ఎగ్జాంపుల్ 22 సంవత్సరాలకు ఎక్స్పైర్ అయినప్పుడు నామినీ హోల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి దీంట్లో న్యాచురల్ డెత్ అయితే 29 లక్షలు వస్తుందండి నామినీకి. అదేవిధంగా యాక్సిడెంటల్ డెత్ అయితే 34 లక్షలు నామినీకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది కూడా మనకి దీంట్లో ఏ టైంలో రిస్క్ జరిగితే మనకి ఎంత వస్తుందో మీకు క్లియర్గా టేబుల్ రూపంలో కూడా తెలియజేయడం అనేది జరుగుతుందండి ఈ ప్లాన్ అనేది. ఏదైనా టేబుల్ మనకి న్యాచురల్ డెత్ అయితే ఎంత వస్తుందో, ఏదైనా యాక్సిడెంటల్ డెత్ అయితే ఎంత వస్తుందో మనకి క్లియర్ టేబుల్ రూపంలో చూపించడం అనేది జరిగిందండి. ఒకసారి చూడండి కంటిన్యూగా. ఇంట్లో స్విచ్ చేసినట్లయితే మీకు మళ్ళీ ఇంకొక విషయం అనేది మిస్ అవుతారండి. దయచేసి కంటిన్యూ చూడండి. చూడండి యాక్సిడెంటల్ కేసు జరిగినప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 years తర్వాత జరిగినప్పుడు ఏమవుతుందంటే నామినీకి మనం చూసినప్పుడు బేసిక్ సమస్యడు 5 lakhs కాబట్టి చనిపోయినప్పుడు ఆ సంవత్సరం 10 lakhs 10,50,000 ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఆ తర్వాత సంవత్సరం నుంచి 50,000 లెక్క. అదేవిధంగా మిగిలిన మొత్తం కూడా ప్రతి సంవత్సరం 50,000 ఇవ్వడం జరుగుతుంది. అదే మళ్ళీ లాస్ట్లో మళ్ళీ 13 లక్షలు ఇవ్వడం అనేది జరుగుతుందండి. అంటే 2 times ఇవ్వడం అనేది జరుగుతుందండి. చూసినట్లయితే దీనికి లోన్ ఫెసిలిటీ ఉంది. అదేవిధంగా సరెండర్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉందండి. మనకి ఏ టైంలో దీన్ని క్లోజ్ చేసుకోవాలన్నా కానీ క్లోజ్ చేసుకోవచ్చు. లేదా దానికి లోన్ తీసుకున్నా కానీ లోన్ తీసుకునే అవకాశం కూడా ఉందండి. ఇంత మించిన ప్లాన్ మీద మనకి ఎక్కడ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వడం లేదండి. ఇదైతే మనకి చాలా అద్భుతమైన ప్లాన్ ఉండేది. ఈ ప్లాన్లో పాలసీ హోల్డర్ చనిపోయినా కానీ వాళ్ళ కుటుంబానికి రక్షణగా పాలసీ అనేది రన్నింగ్ ఉంటుందండి. టైం అంతా కూడా ఈ టర్మ్ 22 సంవత్సరాలు పెట్టాం కాబట్టి అతను 4 సంవత్సరాల తర్వాత చనిపోయినా కానీ మిగిలిన 21 సంవత్సరం కూడా పాలసీ రన్నింగ్లో ఉండి వాళ్ళ కుటుంబానికి కాసినటువంటి అమౌంట్ ఇవ్వడం అనేది లాస్ట్లో ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మనం మంత్లీ కట్టవచ్చి 1,868 రూపాయలు. 3 నెలలకు వచ్చి 5,605 రూపాయలు. 6 నెలలకు వచ్చి 11,091 రూపాయలు. సంవత్సరానికి వచ్చి 21,840 రూపాయలు మనం కట్టేది. మొత్తం మీద మనం 22 సంవత్సరాలుగా మనం కట్టేది 4,82,760 రూపాయలు. మనకి మెచ్యూరిటీ అమౌంట్గా 13 లక్షల రూపాయలు మనకి ఇవ్వడం అనేది జరుగుతుందండి. అంటే అంత హ్యాపీగా జరిగినప్పుడు 14 లక్షలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏదైనా రిస్క్ జరిగితే రిస్క్ అమౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి నామినీ హోల్డర్కి. ఈ రకంగా మనకి ఇబ్బంది వచ్చినా సరే మనకి అమౌంట్ వస్తుంది. ఇబ్బంది జరగకపోయినా పాలసీ హోల్డర్ అనేది అమౌంట్ తీసుకోవడం అనేది జరుగుతుందండి. దయచేసి మా యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళు కూడా అభిప్రాయం అనేది తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరింత సమాచారం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చండి. థ్యాంక్ యూ.